కథ గడియారం ఆగిపోయిన రాత్రి. ఒక ఊరి చివర ఒక పాత బంగళా ఉండేది. ఆ ఇంట్లో రాఘవ అనే ఒక రచయిత ఒంటరిగా ఉండేవాడు. ఆ ఇంట్లో ఒక వింత ఉంది. అక్కడ ఉన్న ఒక పెద్ద పాతకాలపు గోడ గడియారం సరిగ్గా రాత్రి 12 గంటలకు ఆగిపోయేది. రాఘవ ఎన్నిసార్లు దాన్ని బాగు చేయించినా మరుసటి రోజు రాత్రికి మళ్లీ అలాగే ఆగిపోయేది. ఒక వింత అనుభవం. ఒకరోజు రాత్రి వర్షం బాగా పడుతోంది. రాఘవ తన గదిలో కూర్చుని ఏదో రాసుకుంటున్నాడు. సరిగ్గా 12 గంటలు అవ్వగానే ఎప్పటిలాగే గడియారం టక్ మని ఆగిపోయింది. కాని ఈసారి గడియారం ఆగిపోవడంతో పాటు ఇంటి ప్రధాన ద్వారం ఎవరో నెమ్మదిగా తట్టినట్టు శబ్దం వచ్చింది. రాఘవ బయటకు వెళ్లి చూశాడు. అక్కడ ఎవరూ లేరు. కాని గుమ్మం ముందు ఒక పాత లెదర్ బ్యాగ్ ఉంది. అందులో ఏముందో అని తెరిచి చూడగా కొన్ని పాత ఫోటోలు, ఒక తాళం చెవి ఉన్నాయి. ఆ ఫోటోలలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ ఫోటోల్లో ఉన్న వ్యక్తి సరిగ్గా రాఘవలాగే ఉన్నాడు. కాని ఆ ఫోటోలు 50 ఏళ్ల క్రితంవి. నిజం తెలిసిన వేళ